ఉద్యోగాన్ని బరువుగా కాక బాధ్యతగా చేయాలి. మంచి కెరీర్ ఎంత అవసరమో, మంచి ఆరోగ్యము, కుటుంబం పట్ల శ్రద్ధ అంతే అవసరం. మీకు సంతోషాన్ని, మనశ్శాంతిని అందించేదేంటో గుర్తించండి. అదే మీకు కష్టాల నుంచి గట్టెక్కిచ్చే శక్తినిస్తుంది. అలాగే ఉపవాసం. ఉపవాసం గురించి ఈరోజు తెలుసుకుందామా? సోమవారం నుంచి శనివారం వరకు ఏదో ఒకరోజు తమ ఇష్టదైవం పేరుతో ఉపవాసం ఉంటూ ఉంటారు చాలామంది. రోజంతా ఖాళీ కడుపుతోనో కేవలం అల్పాహారం తీసుకొని ఉండిపోయి రాత్రికి మాత్రమే భోజనం చేస్తారు. మరికొందరైతే రాత్రిపూట అన్నం తినటం మానేస్తారు. ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండటం అనే భావన సమాజంలో బలంగా స్థిరపడిపోయింది. కానీ శాస్త్రాల ప్రకారం ఉపవాసానికి అసలు అర్థం ఎంతో లోతైనది, ఆధ్యాత్మికమైనది కూడాను. అంటే దగ్గరగా, వాసం అంటే నివసించటం. ఉపవాసం అనేది పరమాత్మకు దగ్గరగా ఉండటం, ఆయన సన్నిధిలో మనసును నిలుపుకోవటం. కాబట్టి ఉపవాసం తాలూకు మర్మం కేవలం తిండి మానేయటంలోనో కాకుండా మనసుని దైవస్మరణలో నిలిపి ఉంచటంలో ఉంది. భగవంతుడికి చేరువుగా ఉండేందుకు ప్రయత్నించడమే ఉపవాస దీక్ష అసలైన ఉద్దేశం. ఉపవాసం ఉన్న రోజున చేసే ప్రతిక్రియ ధ్యానం, నామస్మరణ, పూజ, పఠనం, సత్సంగం, సేవ ఇవన్నీ ఆత్మను పరమాత్మ వైపు నడిపించే మార్గాలు. ఇవి భౌతిక ఆసక్తులను తగ్గించి అంతరాత్మను శుద్ధి చేస్తాయి. దేవుడికి దగ్గరగా ఉండటం అనేది ఆత్మను పరమాత్మలో కలపటమే. ఈ సాధనలో భాగంగా దీని ద్వారా మనిషి క్రమంగా బాహ్య ప్రపంచపు మమకారాలను వదిలి ఉంటాడనమాట.